ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మరో ముఖ్యమైన అంశం పంచసూత్ర పథకము అంటున్నాం. సో పంచసూత్ర పథకం ఎందుకు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది, దాని యొక్క ప్రత్యామ్నాయాలు, దాని యొక్క పరిణామాలు ఏం జరిగాయి గమనించాలి. ఇక్కడ పంచసూత్ర పథకాన్ని మనం ఏమంటున్నాం, 5 పాయింట్ ఫార్ములా అంటున్నాం. దీనికి మరొక పేరే 5 సూత్రాల పథకము అవుతుంది. మరి 5 సూత్రాల పథకాన్ని లోక్సభ కేంద్రంగా అప్పటి ప్రధానమంత్రి, మరి అప్పుడు ప్రధానమంత్రి ఎవరున్నారు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఉండడం జరిగింది. భారతీయ చరిత్రలోనే మహిళా ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన రికార్డు మనకి ఇందిరాగాంధీ చేతిలోనే ఉండడం జరిగింది. సో 1972 నవంబర్ 27వ తేదీన లోక్సభ సాక్షిగా పంచసూత్ర పథకాన్ని ఇందిరాగాంధీ ప్రకటించడం జరిగింది. మరి ఈ పంచసూత్ర పథకంలో ఉన్న అంశాలు ఏంటి, అసలు ఈ పంచసూత్ర పథకం ఎందుకు వచ్చింది, సో ఏ నేపథ్యంలో వచ్చింది గమనిస్తే సుప్రీంకోర్టు యొక్క చారిత్రక తీర్పు నేపథ్యంలో రావడం జరిగింది. ఎగ్జామినర్ ఈ తీర్పు మీద చాలా లోతుగా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అడిగాడు, లోతుగా అడిగే అవకాశం ఉంటుంది. బాగా గమనించండి. ఏంటి ఆ తీర్పు అంటే 1972 అక్టోబర్ 3వ తేదీన చాలా సందర్భాలు జీవో 36తో సంబంధించి, ములికి నియమాలకు సంబంధించి, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 2 అనేవి అనేక సందర్భాలు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. చాలా సందర్భాలు ముఖ్యంగా హిదయతుల్లా ధర్మాసనాన్ని గమనించిన, చిన్నపరెడ్డి ధర్మాసనాన్ని గమనించిన, ఓపులరెడ్డి ధర్మాసనాన్ని గమనించిన మనకు ములికి నిబంధనలు రాజ్యాంగబద్ధం కావు, చెల్లనేరవు అనే తీర్పు రావడం జరిగింది. కానీ మొత్తం ములికీకి సంబంధించిన తీర్పులో ఇది చివరి తీర్పుగా, చారిత్రాత్మక తీర్పుగా మనం భావించవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం, 5గురు ధర్మాసనం దీన్ని ఇవ్వడం జరిగింది. మరి ఏ కోర్టు నేపథ్యంలో ఎప్పుడు తీర్పు ఇచ్చింది ఇక్కడ గమనించాలి. ఇక్కడ తెలంగాణ తరపున అంటే ఈ తీర్పు తరపున అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు, కె నరసింహారావు అతని యొక్క వియంకుడిని నియమించడం జరిగింది. ఇతడు వాదించాడు. మరి ఏ కేసులో వాదనలు జరిగాయి అంటే డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ ఏపీ గవర్నమెంట్ వర్సెస్ వెంకటరెడ్డి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఏపీ గవర్నమెంట్ వర్సెస్ వెంకటరెడ్డి కేసులో ఈ తీర్పు అనేది వెలువడడం జరిగింది. మరి ఆ తీర్పును వెలువరిచిన వారు ఎవరు? అదే రాజ్యాంగ ధర్మాసనం, 5గురితో కూడుకొని ఉంటుంది. 1972 అక్టోబర్ 3వ తేదీన అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్ఎం సిక్రీ, ఇతనితో పాటు మరో 4 అంటే 1+4 మొత్తం 5గురి రాజ్యాంగ ధర్మాసనం అన్నాం. అక్కడ విఎస్ రే 2వ వ్యక్తి, ఐడి దువా 3వ వ్యక్తి, డిజి పాలేకర్ 4వ వ్యక్తి, ఎంహెచ్ బేగ్ 5. ఈ 5గురు ఏమన్నారు, ములికి నియమాలు అమలు చేయబడతాయి, ములికి నియమాలు రాజ్యాంగబద్ధమే, ములికి నియమాలు సజీవంగా ఉన్నట్టే అని చెప్పారు. మరి ఏ విధమైన తీర్పు ఇచ్చారు, ఏ విధంగా ఆ తీర్పు ఇచ్చారు గమనిస్తే 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని లోతుగా పరిశీలించారు. సో ఇదివరకు హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలించడం జరిగింది. సెక్షన్ 2 ప్రకారం ఈ ములికి నిబంధనలు రద్దు చేశారు. మరి ఇలాంటి క్రమంలోనే సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగ అర్హతని ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. సో మరి ఇక్కడ ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏమంది, ఇక్కడ సెక్షన్ 2 ప్రకారం ములికి నిబంధనలు రద్దు చేయబడ్డాయి. అదేవిధంగా సెక్షన్ 3 అనేది కూడా ఆ చట్టంలోని అంశమే. సెక్షన్ 2 రద్దు చేయబడినప్పుడు సెక్షన్ 3 కూడా సజీవంగా ఉండనట్టే. అంటే ఈ 2 అంశాలు ఒకే చట్టానికి సంబంధించినవి కాబట్టి ఒక చట్టంలోనే ఒక అంశం సజీవంగా ఉంటే మరొక అంశం సజీవంగా ఉండాలి, ఒక అంశం నిర్జీవంగా ఉంటే మరొక అంశం నిర్జీవంగానే ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి సజీవంగా ఉంటుంది, ఒకటి నిర్జీవంగా ఉంటుంది. అది పాసిబిలిటీ కాదు. కాబట్టి 2 కొట్టివేయబడ్డట్టే, 2 రద్దు చేయబడ్డే. 2 రద్దు చేయబడ్డట్టే అంటే అంతకుముందు ఉన్న ములికి నియమాలు సజీవంగా ఉన్నట్టే క్లారిటీ ఇచ్చింది. సో ఇలా ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు యొక్క ఫలితమే ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా నియమించబడిన వ్యక్తి పివి నరసింహారావు తనదైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం, అది అంతిమం, శిరోధార్యము అని ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రకటన వెలువడిందో క్రమంగా ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమ భావజాలాలు అనేవి ప్రారంభమయ్యాయి. అదే మనకు చరిత్రలో ఆంధ్రోద్యమము అవుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి, జై ఆంధ్ర ఉద్యమము అంటున్నాం. అంటే మాకి ములికి నిబంధనలు లేకుండా ఇద్దరం కలిసి ఉండాలి, లేదు అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. ఇలాంటి ప్రధాన 2 లక్ష్యాలతో వాళ్ళు జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే తెలంగాణ కేంద్రంగా కూడా భావజాలాలు ప్రారంభమవుతున్నాయి. సో తెలంగాణ ప్రజానికంలో కూడా ఒక
అవసరం వచ్చింది. తెలంగాణ ప్రజానీకం కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటుంది. సో ఇలాంటి అలజడిని తగ్గించే క్రమంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇరు ప్రాంతాలను మభ్యపెడుతూ, అంటే ఇరు ప్రాంతాలకు సయోధ్య కుదుర్చు లోక్సభ కేంద్రంగా మనకి పంచసూత్ర పథకాన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తేదీ 1972 నవంబర్ 27. మరి ఈ పంచసూత్ర పథకంలో ఉన్న అంశాలు ఏంటి? మొట్టమొదటి అంశాన్ని కనుక గమనించండి. ముల్కీ నియమాలు తెలంగాణలోని నాన్ గెజిటెడ్ తహసీల్దార్, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టులకు, నాన్ గెజిటెడ్ పోస్టులకి వర్తింపచేయబడతాయి. అంతేకాకుండా సచివాలయం, హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటున్నాం. అదేవిధంగా ఉమ్మడి కార్యాలయాలలో ప్రత్యక్ష నియామకాలు జరిగినప్పుడు ప్రతి 3 పోస్టులలో 2వ పోస్టుకి ముల్కీ నియమాలు అనేవి వర్తింపచేయబడతాయి అని చెప్పారు. సో ఈ స్టేట్మెంటే మర్రి చెన్నారెడ్డి వ్యతిరేకించాడు. చూడండి, ఏంటి ముల్కీ నియమాలు? కొన్ని అంశాలకి ఏంటి అయితే అన్నిటికీ అప్లికేబుల్ చేయాలి, కానీ కొన్నిటికి చేయడం ఏంటి? సో దీన్ని ఇంకా శాసనసభ సభ్యులు ప్రశ్నించకపోవడం ఏంటి? సో ఆ అంశాన్ని మనం చెప్తాడు. అందుకే దీన్ని గొడ్డలి పెట్టు అంటున్నాడు. బాగా గమనించండి. రెండోది గమనిస్తే ముల్కీ నియమాలు మరి ఎంతకాలం అమల్లో ఉంటాయి? మరి ఈ నియమాలు ఎంతకాలంలో అమలు ఉంటాయి అంటే జంట నగరాలలో 1977 వరకు, అదేవిధంగా తెలంగాణలో 1980 వరకు అమల్లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మరో చట్టాన్ని కానీ చర్చల ద్వారా కానీ పొడిగించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రమే, అంటే పంచసూత్ర పథకం ప్రకారం జంట నగరాల్లో 1977, అదేవిధంగా తెలంగాణ మిగిలిన జిల్లాలలో 1980 వరకు ఇది అమల్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మూడో అంశాన్ని గమనిస్తే ఉభయ ప్రాంతాలలో గెజిటెడ్ స్థాయి ఉద్యోగాల వరకు, గెజిటెడ్ స్థాయి వరకు గల ఉద్యోగాలు లోకలైజ్డ్ చేయబడడం జరుగుతుంది. అంటే స్థానికులకు ప్రాధాన్యతను కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగోది గమనిస్తే జంట నగరాల్లో విద్యాలయాలు ఉన్నాయి. ఆ విద్యాలయాలలో సీట్లను పెంచడం జరుగుతుంది. సో అప్పటి వరకు 100 ఉన్నాయి అనుకోండి, 110 పెంచుతారు. అంటే ఆ పెరిగిన 10 ఉంటాయి చూడండి, అప్పటి వరకు ఉండాల్సినవి కాకుండా ఏవైతే పెంచామో వాటిలో ఇద్దరికి సరిసమాన హక్కును కల్పించడం జరుగుతుంది. అంటే ఇద్దరి మధ్య సయోధ్యని, ఇద్దరి మధ్య స్నేహభావాన్ని, ఇద్దరి మధ్య ఐక్యతను కల్పించే ప్రయత్నం చేసింది. అంటే జంట నగరాల విద్యాలయాలలో సీట్లను పెంచడం జరుగుతుంది. అదనంగా పెంచబడిన సీట్లలో ఇద్దరికి అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ఉమ్మడి ప్రాంతాల వారు పోటీ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5వ అంశాన్ని గమనిస్తే జంట నగరాలలో ఉభయ ప్రాంతాల సైనిక బలగాలు అనేవి ఉంటాయి. మరి ఏ విధంగా ఉంటాయి అంటే ఒక శాసనాన్ని రూపొందిస్తారు. ఆ శాసనాన్ని రూపొందించిన తర్వాత దాని ప్రకారం ఈ జంట నగరాలలో ఉమ్మడి బలగాలు అనేవి ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఇలాంటి 5 అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి ఈ 5 అంశాల మీద ఎలాంటి వ్యాఖ్యానాలు వచ్చాయి, ఎలాంటి స్టేట్మెంట్లు రావడం జరిగింది గమనిస్తే, మొట్టమొదటి స్టేట్మెంట్ డాక్టర్ చెన్నారెడ్డి ఇచ్చాడు. ఏమన్నాడు? తెలంగాణ రక్షణలకు ఇది గొడ్డలి పెట్టు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ముల్కీ నియమాలు కొన్ని అంశాలకి, కొన్ని ఉద్యోగాలకు అప్లికేబుల్ చేయడం ఏంటి? సో దీన్ని తెలంగాణ శాసనసభ సభ్యులు ప్రశ్నించకపోవడం శోచనీయం. ఇవి తెలంగాణ రక్షణలకు ఒక గొడ్డలి పెట్టు అనే సందర్భాన్ని వివరించాడు. మరి ఏమవుతుంది ఇక్కడ? డాక్టర్ చెన్నారెడ్డి. అదేవిధంగా గౌతు లచ్చన్న అంటాం, కృషికార్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గౌతు లచ్చన్న ఏమంటున్నాడు? ఒక సమస్యను మహారాజుకు విన్నవించడానికి పోతే మహారాజే మరో 2 దెబ్బలు కొట్టాడు. అతనికే సమస్య ఉందని రాజు దగ్గరికి వెళ్తే రాజు కూడా 2 దెబ్బలు కొట్టడం జరిగింది. ఆ విధంగా ఉన్నది అని అంటున్నాడు. ఇక్కడ సమస్యను తీర్చమని కేంద్రం దగ్గరికి వెళ్తే కేంద్రం ఏం చేసింది? మరో 2 దెబ్బలు, అంటే మరిన్ని 2 సమస్యలని మన మీద రుద్దడం జరిగింది అనే సందర్భం చెప్తున్నాడు. అదేవిధంగా మూడో వ్యక్తి రామకృష్ణారావు అంటున్నాం, ఎన్జిఓ అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఇక్కడ గమనిస్తే ఇది కందిరీగల తెట్టే అంటున్నాం. దీన్ని గనక కదిలిస్తే, అంటే ముల్కీ నియమాలని, ఈ అంశాలను గనక కదిలిస్తే అవి ఉద్యమాలకు దారితీసే అవకాశం ఉంటుంది, రక్తపాతానికి దారితీసే అవకాశం ఉంటుంది, తిరుగుబాట్లకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కందిరీగ తుట్టే అంటున్నాడు. తుట్టె మీద రాయేస్తే ఏమవుతుందో అందరూ ఇబ్బంది పడతారు చూడండి, అలాంటిది అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా రామకృష్ణారావు స్టేట్మెంట్లు అనేవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో తిరుగుబాటు భావజాలాన్ని రేకెత్తించే విధంగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఈ రామకృష్ణారావును బర్తరఫ్ చేయడం జరిగింది, ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్వామినాథన్ ఏమంటున్నాడు? ప్రధాని చూపించిన పరిష్కారం సుప్రీం తీర్పును తోసిరాజన్నది అంటున్నాడు. సుప్రీం తీర్పు ఏమన్నది? ముల్కీ నియమాలు సజీవంగా ఉన్నట్టే అంటుంది. దాన్ని మించిన తీర్పుగా ఉండడం జరిగింది. అంటే అది
అనవసరంగా ఉంది అన్నాడు. అంతేకాకుండా ఇప్పుడే తక్షణమే 2 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి అనే స్టేట్మెంట్ని స్వామినాథన్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి స్టేట్మెంట్ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది, పంచసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే కొత్త ముల్కీ బిల్లుని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ కొత్త ముల్కీ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టింది? లోక్సభలో గమనిస్తే 19వ తేదీన ప్రవేశపెట్టి లోక్సభ 21వ తేదీ 1972 డిసెంబర్ 21వ తేదీన లోక్సభ కొత్త ముల్కీ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. రాజ్యసభ గమనిస్తే 1972 డిసెంబర్ 23న ఆమోదించడం జరిగింది. సో మరి ఈ కొత్త ముల్కీ చట్టం ఆమోదం పొందిన సందర్భంలోనే లోక్సభ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, ముల్కీ పొడిగింపు సాధ్యం కాదు, ఇక పొడిగింపు ఉండదు అంటున్నారు. ఒకటి, రాష్ట్ర ఏర్పాటు కుదరదు. మీరు అనుకున్నట్టు రాష్ట్ర ఏర్పాటు కుదరదు, ఎందుకంటే అది సున్నితమైన అంశం. ఒకవేళ రాష్ట్రాన్ని ఏర్పడితే దేశంలో అనేక ప్రాంతాలు రాష్ట్రాన్ని కోరుకుంటున్నాయి, ఉద్యమాలు చేసి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళకి మనం అనవసరమైన అవకాశాన్ని ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి రాష్ట్రం తప్ప మీరు ఏదైనా కోరుకోండి, క్లియర్గా చెప్పింది. అంటే ముల్కీ నియమాల పొడిగింపు కుదరదు, అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటు కుదరదు, కానీ ప్రాంతీయ బోర్డుల ఏర్పాటును మేము పరిశీలిస్తాము, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రాంతీయ బోర్డుల ఏర్పాటును మేము పరిశీలిస్తామనే స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ పంచసూత్ర పథకం ఫలితం ఏం జరిగింది, ఫలితం ఏమొచ్చింది, భవిష్యత్తు ఏ విధంగా రన్ అయ్యింది గమనిస్తే, ఈ ఫలితాన్ని కనుక గమనిస్తే, ఈ పంచసూత్ర పథకం ఇరు ప్రాంతాల మధ్య వచ్చే సమస్యల నేపథ్యంలో, ఉద్యమాల నేపథ్యంలో వచ్చింది. మరి ఆ ప్రజలను అది సంతృప్తపరిచిందా అంటే సంతృప్తపరచలేదు. పోగా 2 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రావడానికి, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకునే విధంగా ప్రజలను మరింత ప్రేరేపించిందని చెప్తున్నారు చరిత్రకారులు, చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 1973 జనవరి 3వ తేదీన, కొంతకాలం డిసెంబర్ తర్వాత 1973 జనవరి 3వ తేదీన చెన్నారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? రాష్ట్ర విభజనే ఈ ప్రస్తుత సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది, రాష్ట్రాన్ని విభజిస్తేనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఉంటుందనే స్టేట్మెంట్ని చెన్నారెడ్డి ఇచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలోనే 1972 డిసెంబర్ 22న గుంటూరు ఆంధ్ర కేంద్రంగా కాకాని వెంకటరత్నం, ఎన్జి రంగాలు గుంటూరు కేంద్రంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. అంటే క్లియర్గా చూడండి, పంచసూత్ర పథకం క్లియర్గా ఏం చేసింది, ఇరు ప్రాంతాల మధ్య ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు కారణమైంది అనే